డాక్టర్ గారు, నా పేరు భాగ్యలక్ష్మి. నా వయసు 40 సంవత్సరాలు. నెల రోజులుగా శరీరంపై దద్దుర్లు వస్తున్నాయి. 15 నిమిషాలు ఉండి వాటంతట అవే తగ్గిపోతున్నాయి. దద్దుర్లు వచ్చిన చోట నల్లగా మారి పొట్టులా ఊడిపోతుంది. వీటితో పాటు దగ్గు కూడా వస్తుంది. ఇదేమైనా స్కిన్ క్యాన్సర్ లక్షణమా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. మీకున్నదాన్ని అర్టికేరియా అంటారమ్మా. దద్దుర్లు అది ఎక్కువ రోజుల నుంచి ఉంటే క్రానిక్ అర్టికేరియా, మోర్ దాన్ 6 months నుంచే క్రానిక్ అర్టికేరియా అంటారు. అవి వస్తుంది. అర్టికేరియా అంటే ఇట్స్ లైక్ వెన్ ఎవర్ ఎలర్జన్ మీకు పడని వస్తువు తిన్నప్పుడు కానీ, ఆర్ డస్ట్ కానీ, పొల్యూషన్ కానీ మీకు ఒంటి మీద తగిలినప్పుడు మీ స్కిన్ రియాక్ట్ అయ్యి ఇమ్యునలాజికల్ రియాక్షన్ అనమాట అర్టికేరియా లాగా వస్తుంది. ఆ రియాక్షన్ యూజువల్గా 15 minutes నుంచి ½ hour to 1 hour ఉండి తగ్గిపోతుంది. మళ్ళీ వెన్ ఎవర్ యూఆర్ ఎక్స్పోజ్ టు దట్ ఎలర్జన్ మళ్ళీ వస్తుంది. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు దేనికైతే మీకు ఎలర్జీ ఉందో ఐడెంటిఫై చేయాలి. ఎలర్జీని ఐడెంటిఫై చేసి ఎలర్జీని స్టాప్ చేస్తే మీకు మళ్ళీ రావు. వెన్ ఎవర్ యూ గెట్ ఎన్ అర్టికేరియా మీకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా యాంటీహిస్టమిన్స్ ఇస్తాను, సంథింగ్ లైక్ సిట్రజిన్ కానీ, ఫెక్సోఫెనిడిన్ కానీ ఇట్లాంటివి వేసుకున్నప్పుడు తగ్గుతుంది, బట్ మళ్ళీ వస్తుంది. సో బేసిక్ రీజన్ మీకు మీరు ఐడెంటిఫై చేయొచ్చు. కొన్ని రోజులు ఆల్ ఎలర్జిక్ ఫుడ్ ఐటమ్స్ ఆపేసి అలర్జీ మెడికేషన్ లైక్ సిట్రజిన్ లాంటివి ఒక 1 week తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఏదైతే ఫుడ్ ఐటమ్స్ ఆపేశారో అవన్నీ ఒక్కొక్క రోజు లైక్ వంకాయ ఒక రోజు, టమాటో ఒక రోజు, చికెన్ అట్లా వాట్ ఎవర్ మీరు ఎలర్జీ ఉన్నాయని ఆపేసిన ఫుడ్ ఐటమ్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తిని చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది లైక్ దేనివల్ల మీకు ఎలర్జీ వస్తుందని. దేనివల్ల అయితే ఎలర్జీ ఉందో అది మీరు లైఫ్ లాంగ్ ఆపేసేయాలి. మిగిలినవి లైక్ వాట్ ఎవర్ యూఆర్ నాట్ ఎలర్జిక్ టు అవి మీరు తీసుకోవచ్చు. ఇట్లా ఫుడ్ ఛాలెంజ్ టెస్ట్ అంటారు దీన్ని. ఇది దీనివల్ల మీకు దేనివల్ల ఎలర్జీ వస్తుందో తెలుస్తుంది. అవి అవాయిడ్ చేయాలి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు కనుక డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు ఎలర్జీ ప్యానెల్ టెస్ట్ అని చేస్తారు. ఆ బ్లడ్ టెస్ట్లో మీకు దేనికి ఎలర్జీ ఉంది లైక్ ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ ఎలర్జీస్, డస్ట్ ఎలర్జీస్, పోలెన్, కొంతమందికి ఇంట్లో పెట్స్ ఉంటాయి, పెట్స్ వల్ల పెట్స్ ఫర్కి కూడా ఎలర్జీ వస్తుంది. ఇవన్నీ ఐడెంటిఫై చేసి అండ్ మీ బ్లడ్లో ఎంత ఎలర్జీ లెవెల్స్ ఉన్నాయి లైక్ సీరంలో ఐజీ లెవెల్స్ అంటారు, హౌ మచ్ ఎలర్జీ యూ హ్యావ్ ఇన్ యువర్ బ్లడ్ అన్నది ఐడెంటిఫై చేసి దాని ప్రకారం మీకు మెడికేషన్ ఇస్తారు.